ప్రతి నది మీదన ఒక యాజమాన్య బోర్డు, ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మెయింటెనెన్స్, ఆ ప్రాజెక్టులకి కేటాయించబడినటువంటి నీళ్ళని సంబంధితంగా రిలీజ్ చేసేటటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకి ఇప్పుడు చైర్మన్గా కేంద్ర జలసంఘ ఉన్నతాధికారి అతుల్ జైన్ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి అనిల్ కుమార్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. ఎస్పెషల్లీ మనకి ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి, పరిష్కారం కావాల్సినటువంటి అటు తెలంగాణతో ఉన్నాయి, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల వ్యవహారంలో ఉంది. డిఓపిటి ఆదేశాల మేరకు సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ గ్రేడ్ ఏ సర్వీస్లో ఉన్నటువంటి అతుల్ జైన్ని ప్రస్తుతం పూర్తి స్థాయి చైర్మన్గా నియమించారు. గతంలో తాత్కాలిక బాధ్యతలు ఆయనకి అప్పగించారు. అయితే సర్వీస్ విషయంలో ఇటీవల ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మరోసారి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది. జూలై 1 నుంచి తాజా ఉత్తర్వులు అమల్లోకి వస్తాయన్నటువంటి ప్రకటించింది. తద్వారా కంటిన్యూటీ చేయడానికి ఈజీ అయింది.